శ్రోతలకు నమస్కారం. క్రీస్తు సార్వత్రిక సంఘ ఐక్యతకు అభివృద్ధికి ప్రధాన అవరోధంగా నిలిచిన సిద్ధాంత అయోమయాన్ని తొలగించే ప్రయత్నం చేయని సాధారణ సందేశాల వలన కాలక్షేపమే తప్ప ఇతర ప్రయోజనమేముంది? ఆ లోపాన్ని సవరించి అత్యవసరమైన ప్రయోజనకరమైన సందేశాలనివ్వడానికి ఈ కడవరి తరంలో పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నాడు. అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన ప్రవచనాత్మక సందేశాన్ని మీరిప్పుడు వినబోతున్నారు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ప్రభునందు ప్రియులారా, దేవుని కార్యాచరణ సరళిని గూర్చి ఈ దినమున కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ప్రభు నన్ను చివరి క్షణంలో ప్రేరేపించారు. దేవుని యొక్క కార్యాచరణ పద్ధతి, కార్యాచరణ సరళి, దేవుడు కార్యములు చేసే విధానం చాలా విచిత్రమైనటువంటిది, చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. పౌలు అంటాడు కదా, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. రోమాపత్రిక 11వ అధ్యాయము 33వ వచనములో, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అంటే కింద ఫుట్నోట్లో అగమ్యములు అనే మాటకు భావం ఏమిటంటే, మూల భాషలో పౌలు వ్రాసినప్పుడు ఇలా రాశాడట, ఆయన మార్గములు అడుగుజాడలు పట్టన శక్యములు అని రాశాడన్నమాట. ఆయన మార్గములు అడుగుజాడలు పట్టన శక్యములు అంటే అర్థం ఏమిటంటే, ఈ స్పాట్ నుండి ఆ స్పాట్ దేవుడు చేరాడంటే, ఈ స్థలం నుండి ఆ స్థలానికి దేవుడు చేరాడంటే, ఏ రూట్లో వెళ్ళి అక్కడికి చేరాడో మనకు అర్థం కాదు. 1000 సంవత్సరాల క్రిందట దేవుడు ఒక 4 రోడ్ల కూడలిలో ఉన్నాడు. గాడ్ వాజ్ ఫేసింగ్ అ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ 1000 years ago. 2000 ఏళ్ల కిందట, 4000 ఏళ్ల కిందట ఒక సమస్యలో దేవుడు ఉన్నాడు. ఇవాళ గమనిస్తే ఆయన ఆ సమస్యను జయించి ఆయన మందహాసంతో విజయహాసంతో నిలబడి ఉన్నాడు. అవును, అక్కడి నుండి ఇక్కడికి ఎలాగొచ్చాడో అడుగుజాడలు దొరకవు. ఒక మనిషి నడిచిపోతే అడుగుజాడలు కనిపిస్తాయి, కానీ దేవుడు నడిస్తేనట అడుగుజాడలు కనబడవట. అడుగుజాడలు కనబడవంటే అర్థం ఏంటంటే, ఏ విధంగా ఆయన ఈ ఫలితాన్ని సాధించాడో మనకు అర్థం కాదు. ఆయన సాధించాలనుకున్న కార్యం సాధిస్తాడు. ఆయన కోరుకున్న రిజల్ట్, ఫలితం ఆయన తప్పకుండా పొందుతాడు. కానీ ఎలా చేసావు నాయన అంటే, నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. దేవుని మార్గములు అడుగుజాడలు పట్టడం ఏ మానవునికి సాధ్యము కాదు. ఆయన మార్గములు అగమ్య గోచరములు. దేవుడు ఎప్పుడు కూడా దేవుడు జరిగించిన కార్యాలను మనం గమనిస్తే, తనకు తానే సమస్యలు సృష్టించుకొని కావాలని చిక్కులని తెచ్చిపెట్టుకొని మళ్ళీ వాటిని అధిగమించి ముందుకు వస్తున్నట్టుగా కనబడుతుంది. దేవుడు తనకు సమస్యలు సృష్టించుకున్న ఒక సందర్భం ఏమిటంటే, తన కుమారుని పంపడంలో ఆలస్యం చేశాడు. గలతీ 4:4లో కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. దేవుడు తన కుమారుణ్ణి పంపిస్తానని
ఆదాము హవ్వలకే వాగ్దానం చేశాడు కదా. ఆదాము హవ్వలు ఏదెను తోటలో దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి దోషులైనప్పుడు ఆదికాండము 3వ అధ్యాయములో ఆదాముకు హవ్వకు అలాగే సర్పమునకు ముగ్గురికి కూడా ఆయన శిక్షలు ప్రకటించాడు. ప్రశ్నించడమేమో ఆదాముతో ప్రారంభించాడు. ఆదామా, నీవెక్కడా? నేను వద్దన్న పండు తింటివా? తర్వాత హవ్వను అడిగాడు, నువ్వు చేసింది ఏమిటమ్మా? సర్పము నన్ను మోసపుచ్చిందని హవ్వ చెప్పింది. ఎంక్వైరీ, దర్యాప్తు ఆదాముతో ప్రారంభించాడు. శిక్షలు ప్రకటించుట సర్పంతో మొదలుపెట్టాడు. అటు నుంచి మొట్టమొదటి సర్పానికి శిక్ష ప్రకటిస్తూ మానవ జాతికి ఒక నిరీక్షణను అందులోనే ధ్వనించాడు ఆయన. సర్పానికి శిక్ష ప్రకటిస్తూ అది వింటున్నాడు కదా ఆదాము హవ్వలో. ఆదాము వింటున్నాడు, హవ్వ వింటోంది. సర్పాన్ని దేవుడు గద్దించి శిక్ష ప్రకటిస్తున్నప్పుడు దేవుని స్వరాన్ని వింటున్నారు వీళ్ళిద్దరు అక్కడ నిలవబడి. ఆ సర్పం పైన దేవుడు ప్రకటించే శిక్షలో వీళ్లకు నిరీక్షణ సందేశం ధ్వనించిందన్నమాట. సర్పమా, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము శత్రుత్వము కలుగజేసేదను అని చెబుతూ, నీవు ఆ స్త్రీ సంతానాన్ని మడమ మీద కొడతావు, ఆయన నిన్ను తల మీద కొడతాడు. అంటే సర్పము తల మీద కొడితే సర్పం చచ్చిపోతుంది. పామును చంపాలంటే తల మీద కొట్టాలి, నడుము మీద, తోక మీద కాదు. నాగుపామును ఎవరైనా తోక మీద కొట్టాడంటే వాని పని ఆ రోజు అయిపోయింది. అది వెంటబడి తరిమి కాటేస్తుంది. వాడు ఎక్కడైనా దాక్కొని కాక. పాము పగ చాలా పట్టుదలతో కూడుకున్నటువంటిది. పాము తోక మీద కొడితే చచ్చిపోదు, గాయపడుతుంది తప్ప. దాని పామును చంపాలంటే తల మీద కొట్టడమే మార్గం. ఆది మహాఘట సర్పమా, నీ తల మీద కొట్టువాడు ఒకడు రాబోతున్నాడు. అంటే సాతానును నశింపజేసేవాడు ఒకడు రాబోతున్నాడు. ఆయన స్త్రీ సంతానమై ఉంటాడు. హీ విల్ బి ఎక్స్క్లూజివ్లీ ద సీడ్ ఆఫ్ ద వుమన్ వితౌట్ ద ఇండల్జెన్స్ ఆఫ్ అ మేల్ పర్సన్. ఒక పురుషుని సంపర్కము, ప్రమేయము లేకుండా, పురుషుని కంట్రిబ్యూషన్ అనేది లేకుండా కేవలము స్త్రీకి మాత్రమే సంతానమైన వాడు ఒకడు రాబోతున్నాడు. ఆయన సర్పము తలను చితగొడతాడు. అంటే రక్షకుని రాకడ, రక్షకుని అవతరణ ఆదికాండము 3:15లోనే ప్రవచింపబడింది. మొట్టమొదట అసలు పాపం జరిగిన నాడే విమోచన సంకల్పం ఆనాడే దేవుడు బయలుపరిచాడు. అయితే ప్రియులారా, స్త్రీ సంతానము రాబోతున్నాడని దేవుడు చెప్పిన తర్వాత 100 ఏళ్ళు గడిచాయి, 1000 ఏళ్ళు గడిచాయి, 2000 ఏళ్ళు గడిచాయి, 4000 ఏళ్ళు గడిచాయి. రక్షకుడు ఇంకా రావడం లేదు. ఎందుకట? 4000 సంవత్సరాలు ఆలస్యం చేసి అప్పుడు వచ్చాడు ఆయన, అప్పుడు పుట్టాడు ఆయన. మరి ఇంత లేట్ దేవుడు ఇంత ఆలస్యం చేస్తే ఈలోపు జరగవలసినంత నష్టం జరిగిపోయింది. సైతానుగాడు ఊరికైనా ఉంటాడా? వాడేం చేశాడండి? ఏమండి, మానవ జాతిలో లెక్కలేనంత మంది అబద్ధపు దేవుళ్ళను ప్రవేశపెట్టాడు. ఏమండి, అబద్ధపు మతాలను ప్రవేశపెట్టాడు. రకరకాల రాజకీయ సిద్ధాంతాలను ప్రవేశపెట్టాడు. మానవ జాతి ఎన్నో భాషలు మాట్లాడే వేరు జాతులుగా విభజించబడింది. ఎంత చికాకంటే వినండి, ఇన్ని జాతులుగా విడిపోయిన తర్వాత రక్షకుడు ఏ జాతిలో పుట్టినా మిగతా జాతులు తృణీకరిస్తారు. కొంతమంది ఈనాడు భారతదేశ పౌరులు కొంతమంది అంటారు ఏమిటంటే,
యేసు ప్రభు మనకెందుకండి, ఆయన అమెరికా దేవుడు అంటూ ఉంటారు. అప్పుడు మనం చెబుతాము అమెరికా దేవుడు కాదండి, అసలు అమెరికా దేశంలో యేసు పుట్టలేదు, మన ఆసియా ఖండంలోనే పుట్టాడు. ఆసియా ఖండంలోనే ఉన్నటువంటి పాలస్తీనా దేశంలో ప్రభు పుట్టాడు అని మనం చెప్తాం. అవును, పాలస్తీనా అయితే ఇండియా కాదుగా, అది విదేశమేగా, అది పరదేశమే కదా. పాలస్తీనాలో పుట్టినవాడు నాకెందుకు, నా దేశంలో పుట్టినవాడు నాకు కావాలి. అవును, ఆయన భారతీయుల్ని సంతృప్తిపరచడానికి రక్షకుడు భారతదేశంలో పుట్టాడు అనుకోండి, అప్పుడు చైనా వాడు తృణీకరిస్తాడు. ఇండియాలో పుట్టినోడు నాకెందుకు, చైనాలో పుట్టిన రక్షకుడు కావాలి. సరే, చైనాలో పుడితే జపాన్ వాడు అసలు అంగీకరించాడు, జపాన్లో పుడితే కొరియా వాడు అంగీకరించాడు, కొరియాలో పుడితే ఆస్ట్రేలియా వాడు అంగీకరించాడు. ఏ దేశంలో పుట్టినా అరబ్ జాతులు అసలే అంగీకరించరు. కాబట్టి ఇన్ని జాతులు, ఇన్ని దేశాలుగా ప్రపంచం విభజించబడింది కనుక దేశానికి ఒక రక్షకుడు పుట్టాలి. అంటే ఆ స్త్రీ సంతానము ఈ 150 దేశాల్లో 150 సార్లు అవతారం ఎత్తాలి. ఈ చిక్కంతా ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు ప్రభువా? బాబెలు గోపుర సంఘటన వద్ద కదా, బాబెలు గోపురం సంఘటన జరిగినప్పుడు కదూ మానవ జాతులు విడిపోయినాయి వేరు భాషలుగా. ఆ బాబెలు గోపుర నిర్మాణం జరగకముందే యేసు పుట్టి ఉంటే అప్పట్లో భూలోకమంతా ఒకే జాతి ఉంది కదూ. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఒకే కుటుంబముగా ఉన్నారు మనుషులు. అప్పట్లో యేసు ప్రభు పుట్టాడు అనుకోండి, అసలు మానవ జాతి అంతా ఒకటి. సువార్త ప్రకటించడం చాలా సులభం. ఆయన పుడితే మా జాతిలో పుట్టలేదంటానికి ఎవరికి అవకాశం ఉండదు, అంత మానవ జాతి. ఎంత బాగుండేది ఏమిటో. రక్షకుణ్ణి పంపిస్తానన్నాడు, వెళ్ళిపోయి ఈజీ చైర్లో పడుకొని హాయిగా రెస్ట్ తీసుకుంటూ చుక్కలు ఎక్కెట్టుకుంటూ ఉన్నాడేమో. ఇక్కడ జరగవలసినంత గందరగోళం జరిగిపోయింది. ఎందుకు అలా ఆలస్యం చేశాడంటారు? ఆదాము హవ్వలకు కొంతమంది ఆడపిల్లలు కూడా పుట్టారు, కొడుకులను కూతుళ్లను వాళ్ళు కన్నారు. అందులోనే ఒక అమ్మాయిని ఎంచుకొని కన్యక గర్భమున పుట్టాలిగా. అందులోనే ఒక అమ్మాయికి పుట్టేస్తే అసలు గొడవే ఉండదు. అప్పట్లో నలుగురే ఉంటారు బాప్తిసం పొందటానికి. నలుగురికి సువార్త చెప్పేసి నలుగురికి బాప్తిస్మాలు ఇచ్చేస్తే మొత్తం ప్రపంచమే క్రిస్టియన్ ప్రపంచం అయిపోయింది కదా. అనవసరంగా లేట్ చేశాడు, ఇంత గందరగోళం. ఇప్పుడు చెప్తే ఎవరు వింటారండి? ఎవరు వింటున్నారు? దేవుడు అలా లేట్ చేయకుండా ఉండాల్సింది కదా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆలోచన పరులకు ఇట్లాంటి తలంపులు వస్తూనే ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు రావడానికి ముందుగా కొన్ని సంభవములు జరగవలసి ఉండినవి. ఎప్పుడు పడితే అప్పుడు ఆషామాషిగా పుట్టడానికి వీలు లేదు. ముందుగా దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. దేవుడు ఏవేవి జరగవలనని సంకల్పించాడో అవన్నీ జరిగిన తరువాత కాలము సంపూర్ణమైనప్పుడు యేసు పుట్టి అన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీద అవతరించిన తరువాత యోహాను చేత బాప్తిస్మము పొంది ఆయన తన బోధను ప్రారంభించినప్పుడు ఆయన చేసిన మొట్టమొదటి ప్రసంగం కూడా అదే. మార్కు సువార్త 1:14 ఇలాగ వ్రాయబడింది: యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచూ వచ్చాను. ద టైమ్ ఈజ్ ఫుల్, ద టైమ్ ఈజ్ రైప్ నౌ. కాలము పరిపక్వమై ఉన్నది. కాలం ఎలా సంపూర్ణమైంది? యేసు ప్రభు వారి అవతరణ కొరకు ఏమి సిద్ధపాటు జరిగింది? 4000 ఏళ్ళు తాత్సారం ఎందుకు అవసరమైంది?
అనేది చాలా లోతైన అంశం. ఆ అంశమును ఎంచుకొని నేను ఇప్పుడు ఆ అంశము కొరకు నేను మాట్లాడడం లేదు. అయితే దేవుడు తన ప్రణాళిక ప్రకారం ఆలస్యం చేసినప్పుడు సమస్యలు పుడుతున్నాయి. ఆ సమస్యలకు దేవుని వద్ద పరిష్కారం సిద్ధంగా ఉంది. గమనించాడు. దేవుడు 4000 సంవత్సరాలు ఆలస్యం చేశాడు. ఆలస్యం చేస్తే చైనాలో ఒక మతం పుట్టింది, పర్షియాలో ఒక మతం పుట్టింది, ఇండియాలో హిందూ మతం పుట్టింది, అన్ని దేశాల్లో, గ్రీసు దేశంలో ఇంకో మతం పుట్టింది. ఇన్ని దేశాల మతాలు పుట్టిన తర్వాత అప్పుడు వచ్చి అసలు వీళ్ళందరూ కాదురా బాబు నేను దేవుణ్ణి అంటే ఎవరు వింటారు? వీళ్ళందరినీ పుట్టనివ్వకుండా ఉండాలి. పుట్టిన తర్వాత ఏది పోని మనుషులందరినీ పరలోకానికి తీసుకెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చున్న వాడిని చూడండి, ఆయన యేసు ప్రభువే కానీ ఏ దేవత లేడురా బాబు ఇక్కడ, అదిగో అగ్నిగుండం చూడండి అని అన్నీ చూపించి రక్షణ సువార్త చెప్పినా అందరూ నమ్మే అవకాశం ఉంది. నరకాన్ని చూపగలమా? చూపలేదు. పరలోకాన్ని చూపగలమా? చూపలేదు. ఏది యెహోవా దేవుణ్ణి చూపించమంటే యూదుడు చూపించలేడు, యేసు ప్రభువుని చూపమంటే మనం చూపలేము. ఏ మతస్థుడైనా ఆ దేవుణ్ణి తెచ్చి చూపలేడు. అంతా వాదోపవాదాలు తప్ప ఇదిగో దేవుడు అని చూపడానికి ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితిలో మరి దేవుడు ఎందుకు ఇంత ఆలస్యం చేసి ఉంటాడు? దేవుడు ఆలస్యము చేసినందువలన ఈ టైమును సైతాను ఉపయోగించుకుంటాడని దేవునికి తెలుసు. నేను ఆలస్యం చేస్తున్నా నా ప్రణాళిక కోసం. అయితే ఈ ఆలస్యంలో ఆ ధర్మ విరోధి, ఆ దేవ విరోధి, ఆ దుష్టుడు అపవాది ఊరికనే చేతులు ముడుచుకొని ఉండడు. వాడు పనిచేస్తూనే ఉంటాడు. దేవునికి తెలుసు. అయితే వాడు సృష్టించే ఆటంకాలలోనే దేవుడు పరిష్కారాన్ని జొప్పించాడు. దట్ ఈస్ ద ఇన్ఫినిట్ విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని కార్యాలను ఎంత పరిశోధిస్తామో ఆయన గొప్పతనం అంత అర్థమవుతుంది మనకు. దేవుని గొప్పతనాన్ని చూసి హల్లెలూయా అని కేక పెట్టకుండా మనం ఉండలేము. దేవుడు ఆలస్యం చేశాడు, సైతానుగాడేమో అడ్డుగోడలు కట్టుకుంటూ వచ్చాడు. ఆ అడ్డుగోడలు కట్టుకుంటూ వస్తూ ఉంటే అందులోనే దేవుడు దూరాడు. మళ్ళీ వాడనుకుంటున్నాడు నేను దేవుని కార్యానికి అడ్డుగోడలు కడుతున్నానని వాడనుకుంటున్నాడు. సైతాను మహాజ్ఞాని అయితే దేవుడు అనంత జ్ఞానం, సర్వజ్ఞాని. దేవునితో వాడు సమానమా? కాడు. ఎప్పటికి ఎవడు కాలేడు. సర్వజ్ఞానమునకు మించినటువంటి తెలివి ఆయనది. ప్రియులారా, వాడు అడ్డుగోడలు సృష్టించాలని మతాలు సృష్టించాడు. మతములను సృష్టించి వాడు ఏం చేశాడంటే నిజమునకు దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళుగా లోకానికి పరిచయం చేశారు. దిస్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్టడీ. దేవుని యొక్క కార్యాచరణను మనం అధ్యయనం చేయడం చాలా అద్భుతమైనటువంటి పరిశోధన. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైన దేవతలు అనబడినవి ఉన్నను. అండి, మనకు ఒకడే దేవుడు ఉన్నాడు. అంటే నిజానికి దేవుడు ఒకడే ఉన్నను, దేవతలు అనబడినవి, ప్రభువులు అనబడిన వారు చాలామంది ఉన్నారు అని అర్థం. ఎందరో ఉన్నారు. ఈ అనేక మంది అసంఖ్యాక దేవతలు అనబడిన వారిలో అసలు దేవుణ్ణి గురించి తెలుసుకోవడానికి చాలా కష్టమైపోతుంది.
అయితే ఈ దేవతలందరినీ వాడు ప్రవేశపెట్టి ఆ దేవతలను గూర్చి గ్రంథాలు, పురాణాలు వ్రాయించారు. ప్రియులారా, అన్య మతముల ప్రవక్తలు ఆ మత గ్రంథాలు రాస్తూ ఉంటే సర్వ విశ్వ సృష్టికర్త అయిన దేవుని హస్తం అప్పుడప్పుడు వాళ్ళ మీదకి కూడా వచ్చింది. అప్పుడప్పుడు వాళ్ళ మీదకి వచ్చి కొన్ని సువార్త సత్యములు అన్య దేవతల ఆరాధకుల చేత పలికించాడు. అది అన్య దేవతల, అబద్ధ దేవతల ఆరాధకులు, అబద్ధ దేవతల భక్తులు, ఆ పురాణకర్తలు, వారి మీదికి దేవుని హస్తం వచ్చి కొన్ని సువార్త సత్యాలు వ్రాయించారు. ఆ అంశాన్ని మనం మన కళ్ళ ముందు డెమాన్స్ట్రేట్ చేయాలంటే సమృద్ధిగా, పుష్కలంగా మనకు ఆధారాలు ఉన్నాయి. లేఖనములలో నుండి ఒక ఆధారాన్ని చూద్దాం. మొట్టమొదట అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో సువార్త ప్రకటించడానికి పౌలు భక్తుడు ఏథెన్సు వారి కవీశ్వరుల యొక్క ఒక బోధనను ఆయన ఆధారంగా ఎంచుకున్నాడు. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 28వ వచనం, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనము ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు కూడా పలుకుచున్నారు. మీ కవీశ్వరులు అంటే ఎవరి కవీశ్వరులు? 16వ వచనం చూడండి. ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట పౌలు చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయింది. అపొస్తలుల కార్యాలు 17-16. వారందరూ సత్యదేవుని ఆరాధకులు కాదు, విగ్రహారాధకులు. వారు యేసు భక్తులు కాదు, అబద్ధ దేవతల భక్తులు. వాళ్ళు రాశారు. రాస్తూ ఉంటే ఒక పాయింట్ దేవుడు వారి చేత పలికించాడు. అది ఎవరికి పనికొచ్చిందంటే పౌలు సువార్త ప్రసంగానికి పనికొచ్చింది. అదొక చిన్న ఉదాహరణ, చిన్న దృష్టాంతం మాత్రమే. ఇతర మతముల గ్రంథములు మనం చదివితే యేసును గూర్చి బోధించడానికి పుష్కలమైనటువంటి ఆధారాలు ఎన్నో దొరుకుతాయి. అందుచేత క్రైస్తవుడు ఇతర మత గ్రంథములను కూడా కొంచెం తెలుసుకొని ఉండాలి. వీ మస్ట్ నో ఆల్ ద రిలీజన్స్ ఇన్ ద వరల్డ్. కొంతమంది క్రైస్తవులను మూర్ఖులుగా తయారు చేస్తున్నారు. బైబిల్ తప్ప ఏది చదవకూడదని, బైబిల్ తప్ప ఏది చదివినా తప్పేదని, వార్తాపత్రికలు చదివినా తప్పేనని కొంతమంది. మరి అతి అండి ఈ ఓవర్ యాక్షన్ వాళ్ళని ఎప్పుడు నమ్మనండి నేను. వాడు వార్తాపత్రికలు చదవడు కానీ వెనక అంతలా పాపం ఏదో ఉంటుంది బయట. చాలా జాగ్రత్త. అతి చేశారంటే దేవుడు కూడా కోపం వస్తుంది. ఇప్పుడు మనము ఆయన సంతానమని ఓ ఏథెన్సు వారలారా, విగ్రహారాధకులారా, మీ కవీశ్వరులు చెప్పుచున్నారు అన్నాడంటే అర్థం ఏంటి? వాళ్ళ కవీశ్వరుల గ్రంథాలను పౌలు చదివాడా చదవలేదా? చదివాడు. ఓసారి నేను ఏదో వార్తాపత్రిక పట్టుకొని బస్ స్టాండ్కి వెళ్తే అయ్యి బాబు ఏంటి ఓఫీర్ గారు లోక సంబంధిలాగా ఇండియా టుడే చదవచ్చా? దైవజనుడు ఏంటి? ఒట్టి పచ్చి మూర్ఖుడు. వాడి ముఖం చూస్తే అర్థమైపోయింది ఎంత మూర్ఖుడో. మరి ఏం చదవాలి నాయన అని అడిగా. బైబిల్ చదవాలండి, బైబిల్ తప్ప ఏం చదవకూడదు. సంతోషం. నువ్వు ఎన్నిసార్లు చదివావు బాబు బైబిల్ అంటే ఒకసారి ఇంకా ముగించలేదట. నేను అప్పటికే 100 సార్లు చదివేశాను. నేను రామాయణం చదివాను, భగవద్గీత చదివాను, మహాభారతం చదివాను, ఖురాన్ చదివాను, బౌద్ధ గ్రంథాలు చదివాను, ఉపనిషత్తులు చదివాను, బైబిల్ 100 సార్లు చదివాను. నువ్వు బైబిల్ చదవలేదు, అయ్యి చదవలేదు, మరి ఉద్ధరించింది ఏమిట్రా నువ్వు? ఎవరికి మేలు చేశావు?
మూర్ఖులు కాకండి. దేవుని వాక్యము మాత్రమే కాదు మన హృదయంలో ఉండాల్సింది. కొలస్సీ పత్రిక 3:16 చూడండి. కొలస్సీ 3:16 చదువునైనా. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అందరు నాతో పాటు వల్లించండి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మన హృదయంలో ఏం నివసించాలి? క్రీస్తు వాక్యము నివసించాలి. క్రీస్తు వాక్యము దేనితో పాటు? సమస్త విధములైన జ్ఞానం. బ్రతుకాలాన్ని జ్ఞానం సంపాదించడానికి మనం వెచ్చించాలండి. లోక జ్ఞానముతో మిళితమైన లేఖన జ్ఞానమే క్రైస్తవుణ్ణి ప్రయోజకుణ్ణి చేస్తుంది. లోక జ్ఞానముతో మిళితమైన వాక్య జ్ఞానమే క్రైస్తవుణ్ణి ప్రయోజకుడిగా చేస్తుంది. లోకం తెలిస్తేనే బైబిల్ అర్థమవుతుంది. బైబిల్ అర్థమైతేనే లోకం అర్థమవుతుంది. చాలామంది నన్ను అడుగుతారు, మీరు ఏం చదువుకున్నారండి? ఎక్కువ చదువుకోలేదు నాయన, 2 గ్రంథాలు చదువుకున్నాను. లోకం చదివాను, బైబిల్ చదివాను, ఇంకా వేరే చదివేమి లేదు. ఎందుకు 2 చదివానంటే లోకాన్ని చూస్తుంటే ఇది ఎందుకు ఇలాగుందో అర్థం కాలేదు. బైబిల్ చదివినప్పుడు కానీ అసలు ఈ లోకం ఎందుకు ఇలాగుందో అర్థమైంది. బైబిల్ చదువుతుంటే కొన్ని స్టేట్మెంట్లు అసలే అర్థం కాలే. బైబిల్లో కొన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి, ఎందుకు అలాగ ఉన్నాయో లోకాన్ని చదివినప్పుడు బైబిల్లో మాటలు అర్థమైనాయి. బైబిల్ కాంతిలో చూస్తే లోక వ్యవహారం అర్థమైంది. ఆ 2 ఉండాలి. అప్పుడు నీవు దేవుణ్ణి సర్వోన్నతంగా మహిమపరచగలవు. మనం ప్రత్యేకించి హిందూ దేశంలో ఉన్నాం అండి. అసలు హిందూ అనే మాట సింధు అనే శబ్దము యొక్క వక్ర రూపం. అది ద డిస్టార్టెడ్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ సింధు. సింధు అనే ఒక నది ఉండేది, సింధు నది. ఉత్తర భారతదేశంలో పంజాబ్లో సింధు నది సంస్కృత భాషలో సకారం, పారసీక భాషలో హకారం అవుతుంది. సప్తాహము అంటే వాడు ఉర్దూ భాషలో హఫ్తా అంటాడు, సప్తా బదులు హఫ్తా అంటాడు. సప్తాహం అంటే వీక్ అన్నమాట, వారం. ఒక వారం దినాలను ఏమంటారు? సప్తాహము. వారం దినాలను ముస్లింలు ఏమంటారంటే హఫ్తా అంటారు. సా అనే అక్షరం హా ఉచ్చు. అందుకే సింధు అనే పదం పారసీకులకు నోరు దిరక్క అది హిందూ అన్నారు, హిందూ నది. ఆ సింధులోయ నాగరికత అది హిందూ నాగరికత అయింది. అలాగే హిందూ దేశం అయింది. మొత్తం ఈ దేశానికి అందరికీ ఆ పేరు వ్యాపించింది. మనమందరం కూడా ఒక విధంగా చెప్పుకుంటే అంతర్జాతీయ సమాజం దృష్టిలో మనందరినీ హిందూ అనే అంటారు. మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వెళ్ళారనుకోండి, మెనూ ఇస్తాడు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు. లంచ్కి నీకు ఏది కావాలో ముందుగా మార్క్ చేయాలి. అందులో చైనీస్ ఫుడ్ ఉంటుంది, తర్వాత ఇంకేదో ఉంటుంది, తర్వాత హిందూ మీల్ అని ఉంటుంది. నేను వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో ఈ హిందూ మీల్ ఏమిటి? హిందూ మీలు, ముస్లిం మీలు, క్రిస్టియన్ మీల్ ఉంటుందా? హిందూ మీల్ అంటే ఏం పెడతాడు వీడు చూద్దామని చెప్పి అది టిక్ చేశాం. కాస్త అన్నము, సాంబారు, ఒక అప్పడం, ఒక ఊరగాయ, ఇంత పెరుగు, ఒక కూరగాయ వేపుడు ఇచ్చాడు. ఓహో అంటే వీడి ఉద్దేశం ఏంటంటే
భారతీయ ఆహారమును వాడు ఏమంటున్నాడంటే హిందూ మీల్ అంటున్నాడు. కనుక వాళ్ళు ఏమంటారు తెలుసా, మీరు ఫార్ ఈస్ట్కి వెళ్తే కొరియా కానీ కొరియా జపాన్ ఇటువైపు వెళ్ళారనుకోండి, హీఈస్ అన్ ఇండియన్, అతడు భారతీయుడు అనడానికి హీజ్ ఎ హిందూ అంటారు. నువ్వు చంకలో బైబిల్ పెట్టుకెళ్ళు, యేసుని గురించి మాట్లాడు, ఏమన్నా కానీ హీజ్ ఎ హిందూ అంటారు. అంటే అర్థం ఏంటంటే అతడు భారతీయుడు అనే మాటకు అది పర్యాయపడి. మనం హిందూ దేశంలో ఉన్నాం. ఈ విషయంలో క్రైస్తవ మేధావులు అసలు మేధావులు ఆలోచన చేయట్లేదండి. క్రైస్తవుల్లో మేధావి వర్గం లేదని కాదు, మేధావి వర్గం ఉంది కానీ అది భావదాస్యంలో ఉంది. మేధావి వర్గానికి భావదాస్యం అనేది దాపురించింది. స్వతంత్రించి ఆలోచించలేకపోతున్నారు. ఒకడేదో చెప్పాడని ప్రతిధ్వని చేయటమే తప్ప కొండల్లోకి పోయి ఓ. కానీ ఐక్యవేదికలో మాత్రం హలో కదా షేకండ్, బాగున్నారా, మీరు నరకానికి వెళ్తారని నాకు తెలుసు, బాగున్నారా, మీరు నా బ్రదర్ కాదని నాకు తెలుసు, పైకి ఊడికే బ్రదర్ అంటున్నా, అనకపోతే బాగోదని. ఏమండి బాగున్నారా బ్రదర్ కాని బ్రదర్ గారు, నన్ను చూస్తే నాకు ఒళ్ళు మండుతుంది, బాగున్నారా, ప్రైజ్ ది లార్డ్. అది ఇదండి ఐక్యత. నన్ను పిలిచారు ఐక్య మహాసభలు అంటే, ఇక్కడ బోటుకో సభలకు నన్ను పిలవద్దు, నేను రానని చెప్పా. ఎందుకండి, లోపల ఎవరి సిద్ధాంతం వాళ్ళకు ఉంది, ఇంకో సిద్ధాంతం మీ ద్వేషం ఉంది, పైకి మాత్రం హలో ప్రైజ్ ది లార్డ్. ఇంకా సావలేదు, ఉన్నావా, ఇంకా ఉన్నారేంటండి, చాలా విచారం, సంతోషం, ప్రైజ్ ది లార్డ్. అంత లోపల ఒక మాట, బయటకో మాట. ఈ మతాలందరినీ సిలువ చెంతకు తేగలమేమో కానీ రకరకాల భిన్న బోధల మీద కట్టబడిన డినామినేషన్లను ఎప్పటికీ ఏకం చేయగలం? దిస్ సీమ్స్ టు బి మోర్ అన్సర్మౌంటబుల్ హర్డల్ దాన్ ద హర్డల్ క్రియేటెడ్ బై వేరియస్ రిలీజియన్స్. వేరే మతాలనన్నా ఓ దారికి తేగలం. దర్స్ నో ప్రాబ్లం టు మీ. ఎవరినన్నా తీసుకురండి, చిటికలో నేను కన్విన్స్ చేస్తాను. దేవుడు నాకు ఆ కృపిచ్చాడు. వీళ్ళ లోపల కన్విన్స్ చేయలేను, ఎందుకంటే అందరికీ ఒక బైబిలే ఆధారం. మరి ఒక బైబిల్ దేవుడు అలాగెందుకు రాయించాడు? దేవుడు అలాగా అవకాశం ఎందుకు ఇచ్చాడు? ఇంత పెద్ద సమస్య దేవుడు ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడు? మొదటి రాకడకు ఆలస్యం చేశాడు, రెండవ రాకడకు ఎందుకు ఆలస్యం చేశాడంటే దానికి కూడా అదే కారణం. మొదటి రాకడ ఎందుకు ఆలస్యం చేశాడు? కాలము సంపూర్ణ మగుట కొరకు ఆలస్యం చేశాడు. మరి రెండవ రాకడ ఎందుకు ఆలస్యం చేశాడు? ఇది కూడా అందుకే. కాలం సంపూర్ణం కాందే ప్రభు ఏది చేయడు. అప్పుడే అంతం రాదన్నాడు, దానికి టైం ఉంది. ఏమండి, కాలములు సమయములు తండ్రి తన ఆధీనమందు స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం ఇచ్చేదవా అంటే, ఈ కాలమందా ఆ కాలమందా మీరు కారాలు గీలాలు మాట్లాడకండి, అది తండ్రి ఆధీనమందు. అవునండి, ఎప్పుడు వస్తాడు ఆయన? ఒకవైపు ఏమో అపహాసకులు బయలుదేరి అడుగుతున్నారు, ఆయన రాకడను కూర్చున్న వాగ్దానం ఏమాయను? ఆరంభము నుండి ఉన్నట్లే సమస్తమును ఉన్నదే. రెండవ రాకడ వచ్చినది బోధకులు చెప్పబట్టి ఇప్పుడు 50-60 ఏళ్ళైంది, ఇంకా రాలేదే అని గేలి చేసే వాళ్ళు చేస్తున్నారు. ప్రభువా త్వరగా రమ్ము, త్వరగా రమ్మని భక్తులందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఇంకా ప్రభు రావడం లేదు. ఎందుకు రావడం లేదు? కొన్ని సూచనలు నెరవేరవలసి ఉన్నవి. మరి సూచనలు నెరవేరాలి రైటేనాయన. ఈ లోపల ఇన్ని గందరగోళాలు సాతాను సృష్టించాడు కదా, మరి దీనికి పరిష్కారం ఏంటి? దాని గురించే మాట్లాడుతున్నాను. ప్రియులారా, డినామినేషన్ల గందరగోళం సాతాను సృష్టించబోతున్నాడని దేవునికి ముందే తెలీదా? తెలుసు. అంతము ఏమై ఉండబోతున్నదో ఆరంభము కంటే ముందే దేవునికి తెలుసు. He knows the end before the beginning. అసలు ఈ విశ్వ జగన్నాటకం అంతా మొదలు కాకముందే
ఇలా చేస్తున్నాను, ఇలా లేట్ అవుతుంది, అప్పుడు ఈ సైతాన్ గాడు ఇలా చేస్తాడు అని ఆయనకు ముందే తెలీదా? తెలుసు. తెలియకపోతే అసలు ఆయన దేవుడే కాదు. అట్లాంటి ఆయన ఏం దేవుడు అండి? మనం ఒక్కోసారి అనుకుంటాం, విషయం బెడిసి కొడితే ఇలాగ వద్దు అనుకోలేదు కదా, ఐ నెవర్ థాట్ దిస్ వుడ్ హ్యాపెన్ అని అనుకుంటాం. దేవుడు ఎప్పుడు ఆ మాట అన్నాడు, గాడ్ ఈజ్ నెవర్ టేకెన్ బై సర్ప్రైజ్. ఇలాగ అవుద్దా అనుకోలేదని అనే ప్రశ్నే ఉండదు. సమస్తము దేవుడు అనుకున్నట్లే జరుగుతుంది. ఈ 2000 సంవత్సరాలు ఆలస్యం చేస్తే ఇన్ని వేల డినామినేషన్లు పుడతాయని తెలిసిన, మరి మళ్ళా దీన్ని ఎలా పరిష్కారం చేయాలో దేవునికి ముందే ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటో తెలుసా? 50 మంది క్రైస్తవ ప్రజలు ఏకము కావడానికి ఒకే ఒక్క మార్గం ఉన్నది. అదేమిటంటే సత్యమందు వారు ప్రతిష్ఠింపబడుట. సత్యమందు వారు ప్రతిష్ఠింపబడుట. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. దేవుని బిడ్డలారా, సత్యమందు ప్రతి క్రైస్తవుడు ప్రతిష్ఠ చేయబడితే అప్పుడు సహోదరుల ఐక్యత సులభంగా వచ్చేస్తుందంతే. నేను సత్యంలో ప్రతిష్ఠింపబడ్డాను, నీవు సత్యంలోనే ప్రతిష్ఠింపబడ్డావు అనుకో, ఇక మన మధ్యలో ఐక్యత రావాలని కొత్తగా ప్రసంగం అవసరమా? ప్రసంగం అక్కర్లేదు, మనం ఆటోమేటిక్గా ఒకటైపోతాం. కనుక ఈ కడవరి కాలములలో ప్రతి క్రైస్తవుడు సత్యాన్ని వెదకాలి. సత్యాన్వేషక మహాసభలు అని మా సభలకు పేరు పెట్టింది అందుకు. కొంతమంది తెలియక వెటకారం చేస్తారు. ఓఫీర్ గారు సత్యాన్వేషక మహాసభలను పెట్టడం ఏంటండి అంటే, సత్యమును అన్వేషించుచున్నారు, సత్యాన్ని వెదుకుచున్నారు అంటే ఇంకా సత్యం దొరకలేదన్నమాట. ఇక సత్యం ఇంకా దొరకలేదు, మాకు దొరికింది సత్యం. యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును. యేసుప్రభు ఏమన్నాడు? నేనే సత్యమును అన్నాడు. యేసు దొరికాడు. యేసు దొరికితే ఏం దొరికిందన్నమాట? సత్యం దొరికిందన్నమాట. సత్యం దొరకలేదంటే ఏం దొరకలేదు? ఇంకా యేసు దొరకలేదు. ఓఫీర్ గారికి ఇంకా యేసు దొరకనట్టున్నాడండి. అండి ఎంత తెలుగో ముచ్చటేస్తుంది, చిర్రెత్తిపోతుంది. ఏసే సత్యం అని మాట బైబిల్లో ఉందని తెలియకుండానే ఇంత దూరం ఈదుకొచ్చాం ఆ సేవ. ఏసే సత్యం అనే మాట వాస్తవమే కానీ అది పూర్తి సత్యం కాదు. నేనే మార్గమును నేనే సత్యమును అన్న యేసే ఏమని ప్రార్థన చేశాడు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యి. ఆ మాట అడిగిన ఆయన పేరే సత్యం. సత్యం గారే అడుగుతున్నాడు ఏమని? సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము తండ్రి అని చెప్పి, ఆ సత్యం ఏదనగా నేనే అన్నాడా? ఏమన్నాడు? నీ వాక్యమే ఆ సత్యం. వ్యక్తి రూపమైన సత్యం యేసు, గ్రంథ రూపమైన సత్యం బైబిల్. నీ వాక్యం, మనం ఇప్పుడు ఏ సత్యాన్ని వెతుకుతున్నామంటే వాక్య సత్యాన్ని అన్వేషిస్తున్నాం. వాక్య సారాంశమే సత్యం అన్నాడు మళ్ళీ దావీదు 119వ కీర్తన 160వ వచనంలో. 119, 160. నీ వాక్య సారాంశమే సత్యము. వాక్యములోని ఒక మూలకు దొరికిన ఒక ముక్క కాదు సత్యం. వాక్యములోని సకల వచనముల యొక్క సారాంశమే సత్యం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం 1వ అక్షరం నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం ఆఖరి అక్షరం దాకా బైబిల్లో రాయబడ్డ సకల అక్షరములను కలిపి పిండి రసం పిండి చూస్తే ఏది దొరికిందో ఆ సత్యం మనకు కావాలి.
అందులో మనము ప్రతిష్ట చేయబడాలి. ఈ సత్యము ఎలా వెదకాలి, ఎక్కడ దొరుకుతుంది అంటే కాస్త కష్టపడాలన్నారు. కొంచెం కష్టపడాలి. సత్యమైనది ప్రసంగి 7:14 బహు దూరముగాను బహులోతుగాను ఉన్నది. సత్యం అనేది ఎక్కడుందంటే బైబిల్ గ్రంథములో ఉంది, కానీ అది పై పొరలలో దొరకదు. పై పొరలలో దొరకదు. బైబిల్ గ్రంథం చదవగానే సత్యం దొరికింది అనుకోకండి. చాలామందికి బైబిల్ దొరికింది కానీ వాక్యం దొరకలేదు. కొందరికి వాక్యం దొరికింది కానీ సత్యం దొరకలే. దేవుని బిడలారా, బైబిల్ దొరికింది, అందులో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. వాక్యం దొరికింది, వాక్యములో సారాంశాన్ని మనం త్రవ్వుకుందాం. చాలా లోతుకెళ్ళాలి, చాలా దూరం ప్రయాణించాలి. అలసట కలుగుతుంది, మనస్సు ఆత్మ అలసిపోతుందండి. దేవుని ఆత్మ సహాయము లేకుండా ఎవరు బైబిల్లోని సత్యాన్ని గ్రహించలేరు. మానవ జ్ఞానముతో త్రవ్వగలిగే గని కాదిది. పరిశుద్ధాత్మ సహాయంతో బైబిల్ను ఒక గని త్రవ్వినట్టుగా త్రవ్వి దేవుని సత్యాన్ని గ్రహించాలి. ఈనాడు సాతాను తెచ్చిపెట్టిన డినామినేషన్ల గందరగోళం, ఈ సహోదర ద్వేషం, ఒకరిని ఒకడు ద్వేషించుకొని చీలిపోయి చీలికలు పేలికలుగా గుట్టకొకడు చెట్టుకోడు పుట్టకోడు చెదిరిపోయిన ఈ క్రైస్తవ సమాజాన్ని మళ్ళీ ఏకం చేయాలంటే ఒకే పరిష్కారం. ప్రతి సంఘము వాక్య పరిశోధన చేపట్టాలి. రోజుల్లో కావలసింది స్వస్థత కూటాలు కాదు, వాక్య పరిశోధన కూటాలు. శరీర స్వస్థతలు ఎక్కువైపోయినాయి, ఆత్మీయ రోగాలు కూడా దానికి నూరంతలు ఎక్కువైపోయినాయి. ఆత్మీయంగా రోగిష్టోళ్లను పట్టుకొచ్చి వాళ్ళకి శరీరాన్ని బాగు చేసి పంపితే ప్రయోజనం ఏముందని అసలు జరిగిందెంతో జరగనిదెంతో దేవుడికి ఎరుక, కానీ చెప్పుకోవడం ఎక్కువ. అసలు నేను ఒక మాట అడుగుతున్నా, మందిరంలో మాట్లాడుతున్నా కనుక స్వేచ్ఛగా మాట్లాడుతున్నా. ఆ స్వస్థ కూటమి పెట్టమని ఎక్కడుందండి బైబిల్లో? స్వస్థల కోసము స్పెషల్ కూటమి పెట్టమని ఎక్కడుంది? పౌలు పెట్టినట్టుందా? పోనీ స్వస్థతలు ఎలా జరగాలో బైబిల్లో చెప్పబడింది. మార్కు సువార్త 16వ అధ్యాయములో 20వ వచనం చూడండి. వారు బయలుదేరి వాక్యమును అంతటా ప్రకటించిరి. వారు వాక్యమును ప్రకటించుచు వెళ్ళుచుండగా ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరుచుండను. మన పని సువార్త ప్రకటించుట, ప్రభు పని స్వస్థతలు జరిగించి సూచకలు జరిగించి వాక్యాన్ని స్థిరపరుచుట. ఎక్కడ అవసరమో అక్కడ ఆయన చేసుకుంటాడు. మనం చేయాల్సింది సువార్త చెప్పడం. స్వస్థపరిచే కూటాలు పెట్టి దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అని ఇదే మోక్షం అయినట్టు చెబుతున్నారు తప్ప మరి ఎవరి వలనను రక్షణ కలుగదు ఈ నామముననే అని బల్లబుద్ధి చెప్పేవాడు ఎక్కడన్నా కనపడ్డాడు? అలా చెప్తే రాడు ఒకడు గ్రౌండ్లోకి. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, యేసు వలననే రక్షణ. యేసును నమ్మని వాడు ఆరోగ్యముగా ఉండను, నీవు నరకానికి వెళ్ళదు అని చెప్పమానండి. చెప్పడు. మనుషుల్ని మెప్పించే మాటలు ఏమండి, ఏదో తీయటి మాటలు, జ్ఞానయుక్తమైన మాటలు ఏదో చెప్పి మనుషుల్ని మెప్పించడం తప్ప యేసును ఎత్తి చూపడం ఏది? యజ్ఞమును యేసు రక్తాన్ని ఎత్తి చూపడం ఎక్కడ? ఓ ప్రఖ్యాతిగాంచిన స్వస్థపరిచే వరం కలిగిన ఒక భక్తుడిని నా శిష్యులు వెళ్ళి అడిగారు, ఏమయ్యా నువ్వు ఒక్కసారి కూడా యేసు తప్ప ఇంకో రక్షకుడు లేడు, యేసుని నమ్మితే తప్ప నువ్వు ఇంకా ఏ దేవుని నమ్మినా నరకాగ్ని గుండానికి వెళ్తాం ఖాయం, యేసు రక్తము ద్వారా తప్ప నీ పాపాలు క్షమించబడవు అని పాప క్షమాపణ గురించి నువ్వు ఎప్పుడు చెప్పవేంటి అంటే దేవుడు నాకు ఆ భారం పెట్టలేదు అన్నట్టు. నేను ఆయన పేరు చెప్తే మీరు అదిరిపోతారు. ఒక మనిషిని కించపరచడం నా ఉద్దేశం కాదు కనుక పేరు చెప్పను.
He is a most popular evangelist with a healing gift without a soul winning burden. The most famous evangelist lacking the soul winning burden. అవును, నీ దగ్గరకు వచ్చి అందరూ స్వస్థలు పొందిపోతున్నారు. వాళ్ళ బొట్లు పోవు, వాళ్ళ విగ్రహారాధన పోదు, ఏం పోదు. ఎందుకు? వాళ్ళు పరలోకానికి వస్తారా? హీలింగ్ అయితే వాళ్ళు పరలోకం పోయి దేవుడికి కావాలండి. ముందు నా బ్యాంక్ అకౌంట్ పెరుగుతుంది, అది ముఖ్యం. స్వస్థపరచడానికి ఇంకో కూటం కాదు, సువార్త కూటం పెట్టాలి, సువార్త ప్రకటించాలి. దేవుడు అవసరమైనప్పుడు స్వస్థతలు జరిగించి సువార్తను స్థిరపరచుకొని, మన ఉద్దేశం ఏంటంటే ఏ విధము చేతనైనా కొందరిని స్వస్థపరచుట కాదు, ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపవలెనని. అసలు బైబిల్ సత్యం ఏంటంటే, ఈ లోకములో ఉన్న ఉద్దేశానికి విరుద్ధమైంది బైబిల్ సత్యం. లోకంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యము అని. కానీ బైబిల్లో ఉన్న సత్యం ఏంటంటే ఆరోగ్యం మహాభాగ్యం కాదు, పరిశుద్ధతే మహాభాగ్యం, పాప క్షమాపణే మహాభాగ్యం, రక్షణ పొంది ఉండుటే మహాభాగ్యం. నీవు ఆరోగ్యవంతునిగా మరణించి నరకానికి వెళ్ళొచ్చు, కానీ అనారోగ్యంతో తీసుకొని బాధపడి చచ్చి పరలోకానికి వెళ్ళొచ్చు. ఆరోగ్యవంతునిగా చచ్చి పాతాళ పగ్నులోకి వెళ్ళాడు ధనవంతుడు, ఆరోగ్యవంతునిగా మరణించాడు, పాతాళంలోకి వెళ్ళాడు. కానీ ఒళ్ళంతా కురుపులతో మొత్తబడి అనారోగ్యంతో దుర్గంధపూరితమైన పుండ్లతో చచ్చిపోయి దేవదూతల చేత దేవుని సన్నిధికి మహిమలోని కొనిపోబడ్డాడు బీద లాజరు. యూ కెన్ డై యాజ్ ఎ వెరీ సిక్ పర్సన్ అండ్ గో టు హెవెన్. యూ కెన్ డై ఎ వెరీ హెల్దీ మ్యాన్ అండ్ గో టు హెల్. చెప్పమనండి, అది బైబిల్ చూద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం కాదు, రక్షణ పరిశుద్ధత మహాభాగ్యం. ఆరోగ్యము లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని లేదు బైబిల్లో. ఏమనుంది? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. యేసు ప్రభువు వారు స్వస్థపరుస్తాడు నిజమే, కానీ తిమోతికి ఏమన్నాడు తెలుసా పౌలు? ఓ తిమోతి, నీకు తరచుగా వచ్చు కడుపు జబ్బు నిమిత్తము నేను ప్రార్థన చేసేదను, కంగారు పడకుము, నేను నా జేబు రుమాలు పంపుచున్నాను, నీవు స్వస్థత పొందు అనలా. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక కడుపు జబ్బు కోసం అప్పుడప్పుడు ఏం చేయాలి? ద్రాక్షారసమును త్రాగాలి. పౌలు పవర్ తక్కువైపోయినట్టుందండి. అసలు రక్షణ, ఆయన సేవ ప్రారంభించిన కొత్తలో, రక్షణ పొందిన కొత్తలో దేవుడు అనేక అద్భుతాలు ఆయన ద్వారా జరిగించాడు. ఎటువంటి అద్భుతాలంటే, ఒకసారి పౌలు వాడుకున్నటువంటి జేబు రుమాలు రోగుల దగ్గరికి తీసుకెళ్తే రోగాలు నయమైపోయినాయి. దయ్యములు పట్టిన వారి దగ్గరికి తీసుకెళ్తే పౌలు యొక్క నడికట్టు కానీ జేబు రుమాలు కానీ తీసుకెళ్తే దయ్యాలు కూడా పారిపోయాయి. అంతటి శక్తిమంతుడైనటువంటి కృపావరములు కలిగినటువంటి అపోస్తలుడు ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ కడుపు జబ్బు వస్తుంది, కొంచెం ద్రాక్షరసం కూడా తాగునైనా అన్నాడు. ఏ పౌలు ఆ జేబు రుమాలు పంపకూడదు? జేబు రుమాళ్ళు అయిపోయినాయా? తిమోతికి కడుపు జబ్బు, పౌలు శరీరములో ముళ్ళు, ఎలీషా ప్రవక్తకు మరణకరమైన రోగము. తెలుసా మీకు? ఎలీషా మామూలుగా చచ్చిపోలే, మరణకరమైన రోగముతో చచ్చిపోయాడు. శక్తి తక్కువైపోయిందా? కాదు. చనిపోయాక శరీరం మట్టికి మన్నైపోయాక ఆ ఎముకలు తగిలి ఒక శవం బ్రతికింది. అంటే ఎండిపోయిన ఎలీషా ఎముకల్లో కూడా ఇంకా దైవశక్తి. మరి ఆయనకెందుకో మరి మరణకరమైన రోగం. క్రైస్తవులమైన మనము వెదకవలసింది శరీరారోగ్యం కాదండి. శరీరం చెత్త, ఇది బాగున్న ఒకటే, బాగులేకపోయిన ఒకటి. ఆత్మీయ స్వస్థత అండి, ఆత్మలో అనూనాంగులగుట, ఆత్మీయ అంగవైకల్యము తొలగించబడుట,
పరిశుద్ధత, దైవ జ్ఞానం, దైవ ప్రణాళిక ప్రకారమైన పరిచర్య, దాని మీద మనసు పెట్టట్లేదు. రక్షణ పొందిన తర్వాత ఆరోగ్యం బాగుండాలి, బ్యాంకులో అకౌంట్ బాగుండాలి, నేను నా పిల్లలు ఇల్లు వాకిలి బాగుంటే దేవునికి స్తోత్రం. అవతలికి వెళ్ళి ఏం చేస్తాడో మరి. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం అత్యవసరంగా చేపట్టవలసిన పని ఏమిటి? మిగతా కార్యక్రమాలన్నీ మానుకొని ఏం చేయాలి? మనం లేఖనములను పరిశోధించుట మొదలు పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. స్వస్థపరిచే కూటం అంటే 1,00,000 మంది వస్తారు. వాక్య పరిశోధన అంటే 3, 5. వేలాది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము కోరదగినది అని దావీదు అన్నాడు. నీవిచ్చిన ధర్మశాస్త్రము కంటే నీవిచ్చే స్వస్థతే కోరదగినది అని ఇప్పటి క్రైస్తవుల ఉద్దేశం. అసలు ఇప్పటి క్రైస్తవులు అటండి. అసలు వీళ్ళు క్రైస్తవులైతే పౌలుకు తిమోతికి ఇంకా వేరే పేరు పెట్టాలి మనం ఏదన్నా. వాళ్ళు క్రైస్తవులైతే వీళ్ళకి ఇంకేదన్నా పేరు పెట్టాలి. వాళ్ళకి వీళ్ళకు చుక్కెదురు మొత్తం. పౌలుకు ఉన్న విశ్వాసం ఇప్పటి క్రైస్తవులకు ఉన్న విశ్వాసం మొత్తం వేరు. ఏది ముఖ్యము, ఏది అవసరం? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును లోతుగా పరిశోధన చేయడమే ఇప్పటి అవసరం. లోతుగా పరిశోధిస్తే ఏం దొరుకుతుంది? సత్యం దొరుకుతుంది. ఏ సత్యము? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఆ సత్యం దొరుకుతుంది. ఈ కడవరి దినాలలో యూదా భక్తుడు మనకిచ్చిన ఉపదేశాన్ని మనం పాటిద్దాం. యూదా 3వ వచనంలో ఏమన్నాడు? ప్రియులారా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఆ బోధ నిమిత్తం మీరు పోరాడాలి. ఎందుకు పోరాడాలో తెలుసా? ఆ బోధ కాకుండా ఇంకా భిన్నమైన పెక్కు బోధలు సంఘంలోకి ప్రవహిస్తూ ఉన్నాయి. పరిశుద్ధులకు దేవుడు అప్పగించిన ఆ సత్యబోధ కాక వేరే వేరే బోధలు, దేవుడు బయలుపరచని బోధలు, దేవుడు పరిశుద్ధులకు అప్పగించని బోధ, అపోస్తలులు చెప్పని బోధలు చాలా ప్రవేశించినాయి. అప్పుడే మొదలైంది ఆ ప్రవాహం. 2వ పేతురు పత్రిక 2:1 చెప్పాడు, అబద్ధ ప్రవక్తలు. 2వ పేతురు 2:1 చెప్పండి దయచేసి చదవండి. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అబద్ధ బోధకులు మీలోను ఉందురు. మీలో అబద్ధ బోధకులు ఉందురు కనుక మీరు చేయవలసిన కార్యం ఏమిటి? అబద్ధ బోధకులు ఉందురు గనక, వాక్యమునకు భిన్నమైన బోధలు సంఘములోనికి వచ్చును గనుక మీరు గట్టి పోరాటం చెయ్యాలి. వీడు వాడు చెప్పే కొత్త బోధ కాదండి. నాకు మీ తాత మా తాత చెప్పింది కాదు. అసలు తాత పౌలేం చెప్పాడు? బాబు ఇదిగో ఈ సిద్ధాంతం తప్పు, ఆ సిద్ధాంతం రైట్ అని చెబితే మా తాత అట్లా చెప్పలేదుగా. మీ తాత చెప్పడం ఎవడికి కావాలి? నా తాత చెప్పడం ఎవడికి కావాలి? ఈ తాతలందరికీ తాత. అసలు పౌలను ఏం చెప్పాడు? పౌలును అపోస్తలిక సంఘ పితామహుడు అంటారు. అసలు పితామహుడు ఆయన. ఎవరు చెప్పినా పౌలు చెప్పిన ప్రకారం చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనములో ఇలాగూ రాయబడింది, నానా విధమైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. అంటే మనుషుల్ని పక్కకు త్రిప్పే అన్య బోధలు ఎన్నో సంఘంలోకి వచ్చాయి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. ప్రతివాడు వాక్యముని ఎత్తి చెబుతాడు. ప్రియులారా, ఇక్కడ అసలు ప్రసంగం మొదలు కావాలి. నేను ముగించేస్తాను. ఎలాగైతే సకల మత గ్రంథములలో క్రీస్తును గూర్చిన సాక్ష్యము వ్రాయించుట చేత సాతాను సృష్టించిన మత గందరగోళమునకు దేవుడు ఒక పరిష్కారం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాడు, అలాగే ఈ డినామినేషన్లు సృష్టించిన వక్ర వ్యాఖ్యానముల
దుర్బోధల గందరగోళానికి పరిష్కారంగా దేవుడు లేఖనములలో ఇంకో పరిష్కారం పెట్టాడన్నమాట. మళ్ళీ చెప్తున్నా, ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. రక్త ప్రోక్షణము అవశ్యము. ఆ దేవుడే దిగి వచ్చి తన్ను తాను బలిగా అర్పించుకున్నట చేత మానవాళిని రక్షించు అని అన్ని గ్రంథాల్లో దేవుడు వ్రాయించాడు. అదే పరిష్కారం. సాతానుడు సృష్టించిన మత గందరగోళం మధ్యలో ఇదిగో ఇదే సత్యము ఎత్తి చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే అందరూ అన్ని డినామినేషన్లు బైబిలే కొటేషన్ ఇస్తున్నారు, మళ్ళీ ఒకరి బోధకు పొంతన ఉండడం లేదు. మరి దీనికి పరిష్కారం ఏది అంటే, అసలు బోధలన్నిటిని పరీక్షించడానికి ఒక కొలబద్ద బైబిల్లోనే దేవుడు వ్రాసి పెట్టాడు. దట్ ఈస్ ఎ ట్రెమెండస్ డిస్కవరీ. బైబిలులోనే దేవుడు రాసి పెట్టాడు ఒక ప్రామాణిక బోధ. అసలు ఒక బోధ ప్రామాణికమవునో కాదు, ఒక వచనమునకు మనం చెప్పే వ్యాఖ్యానము సరైనది అవునో కాదు, వాక్యమును వ్యాఖ్యానించే పద్ధతి ఏది, వాక్యమును సరిగా వివరించే పద్ధతి ఏది, దానిని ఏమంటారంటే ప్రమాణ వాక్యము అంటారు. ఏమంటారండి? యెషయా గ్రంథము 8వ అధ్యాయం చూడండి దయచేసి. 8వ అధ్యాయము 16వ వచనం. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. యాకోబు వంశమునకు దయచేసి 20వ వచనం చూడండి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము విచారించని ఎడల వారికి అరుణోదయం కలుగదు. దేవుని బిడ్డలారా, ఇంతటితో నేను ఈ అంశాన్ని ముగించాలని ఆశిస్తున్నాను. ప్రమాణ వాక్యము ఒకటి దేవుడు నియమించాడు, అది కొలబద్ద. ప్రమాణము అనగా అర్థం ఏంటి? ప్రమాణం అంటే 2 అర్థాలు. ఒట్టు పెట్టుకోవడం అండి, ఒట్టు పెట్టుకొని ప్రమాణపూర్వకముగా ఒక మాట చెప్పడం, దాన్ని ప్రమాణం అంటారు. ప్రమాణం అంటే ఇంకో అర్థం ఉంది. ప్రమాణం అనగా కొలబద్ద. కొలబద్ద స్టాండర్డ్ మెజర్ని ప్రమాణం అంటారు. తాడి చెట్టు ప్రమాణం మనుషులు అంటారు. అంటే అర్థం ఏంటంటే రాక్షస ప్రమాణము కలిగిన మనిషి అంటే అర్థం ఏంటంటే అంత కొలత అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. అంతటి కొలత కలిగిన ఒక వ్యక్తి. ప్రమాణ వాక్యము అంటే అన్ని బోధలను కొలిచే ఒక బోధ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆ బోధ ఏమిటో తెలుసా? ప్రమాణ వాక్యం. అందులో చాలా విభిన్నమైన అంశాలు ఉన్నాయి, విభిన్నమైన విభాగాలు ఉన్నాయి. ఇది బోధకులను కూర్చోబెట్టి చెప్పాల్సిన మాట. నేను విషయం చెప్పకముందు మీకు ఈ ఒక్క మాట చెప్పి ఆ విషయంలోకి వెళ్తాను. చాలా స్థలాలలో కొంతమంది పెద్దలు, నాయకులు నా మీద దుమారం లేవదీశారు. పాడేరులో, విశాఖపట్నం, కాకినాడ ప్రతి స్థలం. తర్వాత అరిసి నోరు నొప్పి పెట్టి ఊరుకున్నారు అనుకోండి. అసలు వాళ్ళన్న అభ్యంతరం, వాళ్ళు లేవదీసిన అభ్యంతరం ఏంటంటే, ఓఫీర్ గారు లోతైన సత్యాలు అసలు బహిరంగ సభల్లో చెప్తాడు ఏమిటండి, అవన్నీ వాళ్ళకేం అర్థమవుతాయి? సంఘ కాపరులను, దైవ సేవకుల్ని కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పాల్సిన సంగతులు అవి. అంటే బోధకులకు చెప్పాల్సిన సంగతులు పబ్లిక్కి చెప్తాడు ఏమిటి? నేనన్నాను, నిజమేనా ఆయన? బోధకులకు చెప్పాల్సిన సంగతులు నిజమే, కానీ అసలు ఆ బోధకులు వచ్చి కూర్చుంటేగా మేము చెప్పడానికి. నువ్వు కూర్చోబెట్టి అందరినీ అంటే వాళ్ళు ఎందుకు వస్తారండి? మరి అందుకే మరి వాళ్ళకి ఎందుకు చెప్తామండి? బోధకులు ఎందుకు వస్తారంటే నేర్చుకునే మనస్సు లేదు, రారు. ఇప్పుడు బోధకులకే చెప్పాల్సిన సంగతులు బోధకులు రారు కాబట్టి వాళ్ళకి చెప్పాము. విశ్వాసులకేమో చెప్పకూడదని
చెప్పం. మరి ఎవరికి చెప్పాలి? అర్థం ముందు నుంచో నేనే చెప్పుకోవాలేమో. ఏమిటో అర్థం లేని మాట. నాయకులు ఎప్పుడు సత్యమును ధిక్కరిస్తారు. అన్ని తరాలలో ఉన్న చెప్తున్నాను. ఎవరో ఒకరు ఇద్దరు తప్ప, 100కి 1 100కి 2 తప్ప నాయకత్వంలో ఉన్నవాడు ఎప్పుడు సంస్కరణను వ్యతిరేకిస్తాడు. లీడర్స్ విల్ ఆల్వేస్ అపోజ్ రిఫర్మేషన్. ఎస్, and because the leaders are opposing the reformation, the reformer will always go into the common public, common people. మార్టిన్ లూథర్ సంస్కరణ ప్రారంభించినప్పుడు నాయకులు వ్యతిరేకించారు, సామాన్య ప్రజలు ఆదరించారు. అలాగే వెస్లీ కానీ, జనరల్ బూత్ కానీ, ఎవరైనా కానీ నాయకులు వ్యతిరేకించారు, సామాన్య జనులు అంగీకరించారు. మట్టి పాత్రలము, మా సంగతి ఎందుకండి? మహిమ స్వరూపుడైన యేసునాథునికి కూడా అదే పరిస్థితి. ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, యాజకులు యేసును ద్వేషించిరి, తృణీకరించిరి. కానీ సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది, కానీ వారికి అది అనుగ్రహించబడలేదు. యేసు ప్రభు సంతోషపడ్డాడు. తండ్రి, పరలోకమునకును భూమికిని ప్రభువా, ఈ సంగతులు జ్ఞానులకును వివేకులకును మరుగుపరిచి బాలురకు, పసిబాలురకు బయలుపరిచి ఉన్నావని నేను నిన్ను స్తుతించుచున్నాను అని పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించాడు. కనుక ప్రియులారా, లోతైన విషయాలు ఎప్పుడు కూడా సామాన్యులకు చెప్పుట దేవుని చిత్తం. అవును తండ్రి, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూల. లోతైన విషయాలు ఎప్పుడు కూడా సామాన్యులకు చెప్పుట దేవుని చిత్తం. అవును తండ్రి, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయనన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం ఆ మాట. లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆ గడియలోనే యేసు 10:21 పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగున నీ దృష్టికి అనుకూలమాయను. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క కార్యములు చాలా ఆశ్చర్యకరములు. ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎన్నిక చేసుకున్నాడు. నాయకులను సిగ్గుపరచడానికి, హృదయ సున్నతి లేని నాయకులను సిగ్గుపరచడానికి, ఒక్కోసారి కొత్తగా రక్షింపబడ్డ నూతన విశ్వాసులకే సత్యాన్ని బయలుపరుస్తూ ఆయన చిత్తం అండి. దేవుని వాక్యమును తృణీకరించిన పాపం ఊరికేనే పోదు. అది నిన్ను ఏ లోకమందు నిత్యత్వమందు వెంబడిస్తుంది. జాగ్రత్త. ఎంత పెద్ద నాయకుడైనా కానీ లేఖనమందు స్పష్టముగా కనబడుచున్న సత్యాన్ని తృణీకరించావంటే ఆ పాపం ఊరికనే వదలదు. అది నరహత్య కన్నా, వ్యభిచారము కన్నా, విగ్రహారాధన కన్నా దారుణమైన నేరం. అది ఇహమందు పరమందు నిన్ను వెంబడిస్తుంది. జాగ్రత్త. ఊరికేనే పోదు. ఈనాడు దేవుడు చేపట్టిన సంస్కరణ కార్యక్రమాన్ని చాలామంది వ్యతిరేకంగా పనిచేసి దుష్ప్రచారాలు చేసి అయిపోయింది, నెగ్గాం, సాధించాం అనుకుంటున్నారు. శిక్ష వెంటనే రాలేదు కనుక మేము చేసింది తప్పు కాదేమో అనుకుంటున్నారు. శిక్ష రాకపోయినంత మాత్రాన నువ్వు చేసింది తప్పు కాదని అర్థం కాదు. అసలు దేవుడు వెంటనే ఎవరిని శిక్షిస్తాడు తెలుసా? ఎవరి మీద దేవుని క్రోధం తక్కువ స్థాయిలో ఉందో వాడిని దెబ్బ కొట్టేద్దాం అనుకుంటాడు. కానీ ఎవరినైతే ఆలస్యముగా శిక్షిస్తాడో వారి శిక్ష మరి అధికంగా ఉంటుంది.
పాపం అంతా మూట కట్టుకోరా, ఒకేసారి లెక్క చెల్లుబాటు చేస్తానంటాడు. కొందరి పాపములు ఇప్పుడే తేటపడి కనబడుచున్నవి, కొందరి పాపములు తీర్పు దినమునకు వారి వెంట నడుచుచున్నవి. మర్చిపోవద్దు. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం ఆఖరి 24వ వచనం చూడండి. 1 తిమోతి 5:24. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపాలు వారి వెంట. కొందరేమో వాళ్ళ ముందు నడుస్తున్నాయి, కొందరి పాపాలేమో వెనక నడుస్తున్నాయి. కొందరేమో ఇప్పుడే మనకు తెలిసేలాగా శిక్షింపబడుతున్నారు, మరికొందరు న్యాయపీఠపు దినాన దారుణమైన శిక్షకు గద్దింపుకు గురవుతారు. అనేక మంది దేవుడు సంఘములో చేపట్టిన సంస్కరణను వ్యతిరేకిస్తున్నారు. వారికి ఇదే హెచ్చరిక, జాగ్రత్త, దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది. ప్రభు పలుకుతున్నాడు, దేవుని బిడ్డలారా చెప్పండి, మీకు కనపడ్డ ప్రతి దైవజనుడికి చెప్పండి, దైవజనుడా సంస్కరణకు ఎదురు రావద్దు, నలిగిపోతావు, జాగ్రత్తని చెప్పండి. దేవుడు సంఘమును సత్యమునకు నడిపించడానికి బోధనా పద్ధతిని సంస్కరించబూనుకున్నాడు. బోధించే పద్ధతిని సంస్కరించి ఒక ప్రామాణిక బోధను స్థిరపరచబూనుకున్నాడు. నువ్వే డినామినేషన్లోనన్నా ఉండు, డినామినేషన్ మారడం కాదు ఇప్పుడు పరిష్కారం. ఏ బోర్డు కింద ఉన్నవాళ్ళు అదే బోర్డు కింద ఉండండి. బోర్డును మనం తీసుకొని పరలోకానికి వెళ్ళలేము. ఆ బోర్డు పట్టుకున్నామంటే అది ఇక్కడే ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాం. ప్రభు పిలిచినప్పుడు బోర్డు వదిలేసిపోవాల్సిందే. 1000 రూపాయలు పెట్టి రాయించాను ఆయన, మంచి బోర్డు, బ్రిటిష్ పెయింట్. ఆయన అది పట్టుకున్నామంటే అది బోర్డు ఇక్కడే ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాం. పరలోకానికి వెళ్ళాక అక్కడ పెంతెకొస్తోడు లేడు, బ్యాప్టిస్టోడు లేడు, లూథరన్ లేడు. వీళ్ళందరూ ఎవరు అని అడిగాడు. ఎవరు వాళ్ళంటే అటు మూలకున్నోళ్ళు పెంతెకొస్తు, ఇటు బ్యాప్టిస్టు, ఇటు లూథరన్ అని చెప్పలే. వీళ్ళందరూ ఎవరంటే ఎవరని చెప్పాడు? వీరందరూ గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నవారు. దట్స్ ఆల్. పరలోకంలో ఒకటే డినామినేషన్, యేసు రక్తములో కడుగబడిన వారు, అంతే. అక్కడ పోయాక మావోడేడని వెతుక్కుంటే మీవోడు ఉండడు. అసలు మావోడు అనే భాష మాట్లాడేవాడందరూ పాతాళంలో ఉంటారు. మీవోడేడా అక్కడ ఉంటారు, పోనాను ఎత్తుక్కోమని అందులోకి పంపిస్తారు, అగ్నిలో. క్రీస్తు వారెక్కడ, నా ప్రభువుకు చెందిన వారెక్కడ, ప్రభువునందు నాకందరూ అన్నదమ్ములు అనుకున్నోడు అక్కడ ఉంటాడండి. ఈ నారో మైండెడ్ క్రిస్టియన్స్ రారెక్కడికి. ఒక పాస్టర్ గారు నాకు ఎదురు వస్తే, వందనాలండి అయ్యగారు అన్న అంటే, నిద్రలో మెడ పట్టేసిన వాళ్ళు అక్కడ పెట్టుకొని పోతున్నాడు. వీడు నిన్నట్లాగా బాగానే ఉన్నాడు కదా పాపం, ఏంటో మెడ పట్టేసింది అని కొంచెం బాధపడ్డా. నా పక్కన ఇంకో తమ్ముడు ఉన్నాడు. ఏంటి తమ్ముడు, వందనాలు చెప్తే అసలు ఆయన వందనాలని కూడా అంటలేదు, ఆయనకు నేను చేసిన ద్రోహమేం లేదండి, ఏంటో అని వారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించుతున్నారు. నేను అన్నా, తమ్ముడు మరి రేపు పరలోకంలో కూడా ఇలాగ రోడ్డు మీద ఎప్పుడైనా నాకు ఎదురొస్తాడు కదా, అప్పుడు కూడా ఇలాగ మెడకాయ తిప్పుకొని వెళ్ళిపోతాడా అంటే, అట్లాంటిది ఏమి నువ్వు అదేం బాధ పెట్టుకోకన్నా, అట్లాంటి సమస్య నీకు రాదసరాడు, అక్కడికి వస్తా కదా అంటున్నాడు. వీడు అక్కడికే వస్తాడు నాయన. కనీసం నా ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వాడు, నా సహోదరుడు, ఒకే వాక్య బీజానికి పుట్టాడు అని ఆ కనీస ప్రేమైనా లేదు. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ఎంత దౌర్భాగ్యుడండి. ఎవరికి కావాలి నీ ప్రసంగాలు? బల్లగుద్ది. ఓ సహోదరులారా, దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మొహం మాట్లాడుతున్నాడు. అసలు మాట్లాడేవాడు నీతో ముందు మాట్లాడు. నీ సాటి తమ్ముడిని, అన్నయ్య తమ్ముడిని చేర్చుకోమని మాట్లాడు దేవుడు నీతో. మర్మములన్నయు జ్ఞానమంతయు నేను ఎరిగినను, కొండలు పెకలించగలిగిన విశ్వాసం కలిగినను, దేవదూతల భాషలు మనుషుల భాషలు మాట్లాడినను ప్రేమ నాలో లేకపోతే నాకు ఫలితం ఏమీ లేదు. ఇట్స్ నో యూజ్.
ముందు మనము ప్రేమ కలిగి ఉండుట నేర్చుకోవాలి. ఆ తర్వాత భాషల కన్నా ప్రసంగాల కన్నా అర్థం ఉంది, విలువ ఉంది, ప్రయోజనం ఉంది, మెప్పు ఉంది. ప్రేమ లేనివాడు ఎవరికి కావాలండి ప్రవచనాలు, భాషలు, స్వస్థతలు? నీ రోగమే పోలేదు. ఓ దయ్యాలు వెళ్ళగొట్టే సోదరుడు నాతో మాట్లాడాను, బాబు మా అమ్మాయికి సంబంధం చూడు, కొంచెం మా కులపం చూడు. సిగ్గు లేదు అని అడిగా. నీ కులపం సంబంధం నేను చూడడం ఏంటి? నీకేదే కులం? ఇంకా నేను క్రీస్తు బిడ్డను అనే తత్వమే నీకు రాలేదు, ఇంకా కులతత్వం నీకే పోలేదు. 30 ఏళ్ల పాటు దయ్యాలు వెళ్ళగొడుతున్నావు, ఈ కుల దయ్యం నీకే పోలేదు, ఇంకా నీవే సేవ చేస్తావు. మళ్ళీ నన్ను తమ్ముడు అంటావా? ఎవరు నీకు తమ్ముడు? నువ్వు ముందు మారు మనసు పొందు, తర్వాత నేను అన్నయ్య అంటాను. ఇవన్నీ దయ్యాలన్నీ లోపల పెట్టుకొని మళ్ళీ ఒక్కొక్కడు రైట్ రెవరెండ్, మోస్ట్ రెవరెండ్. ఏమిటది? దేవుడు ఒక సంస్కరణ మొదలుపెట్టాడు. 2000 ఏండ్ల పాటు సాతాను సంఘమును గలిబిలితో నింపాడు. ఈ ఆఖరి తరంలో, 2వ రాకడకు ముందు ప్రభు ఈ గలిబిలినంతా తొలగించే కార్యక్రమం చేపట్టాడు. గలిబిలి తొలగించాలంటే వాక్యాన్ని మనము వివరించే పద్ధతి సంస్కరించబడాలి. ద వే ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ద బైబిల్ must be reformed and must be established anew in a new method of interpretation. నూతన వ్యాఖ్యాన విధానం అనేది ఎస్టాబ్లిష్ కావాలి. అప్పుడు మనం అందరము బైబిల్ గ్రంథములోని లోతైన సత్యంలోకి మనం వెళ్ళగలుగుతాం. ఆ సంఘం కొరకే ప్రభు వస్తున్నాడండి. ఇంకా కులతత్వాలు పోలేదు. 2000 సంవత్సరాలు అయిపోయింది అండి. కొంతమంది బోధకు ఎవరినైనా గెలవాలంటే ముందు సంఘంలో టాపిక్ వచ్చిందనుకో, ఫలానా ప్రసంగికుడిని గెలుద్దామండి మన సభలకు బాగుంటుంది. అవును, బాగానే ఆయన పేరు వింటున్నాం అనుకో, కానీ ఆయన అటా ఇటా ఇటా అట అటేమిటి ఇటేమిటి అట అదేనా సైకిలా రిక్షా? సైకిల్ ఏంటి, రిక్షా ఏంటి సార్? ఆయనకు స్కూటర్ ఉంది, ఈ మధ్య కారు కొన్నట్టున్నాడు. సైకిల్ ఏంటి? వీడొక అజ్ఞాని, వీడికి వెలగదు. అరే రిక్షా కొంటూ కారు కొంటాం కదా పిచ్చోడా. 2 అక్షరాలా 3 అక్షరాలా అని. 2 అక్షరాలు అంటే ఏంటి? కమ్ అంటే 2 అక్షరాలే, కాపు అంటే 2 అక్షరాలు, రెడ్ అంటే 2 అక్షరాలే. అది కాదురా పిచ్చోడా, నువ్వు ఇంత అజ్ఞాని, నువ్వెలా పరలోకం వస్తావురా నువ్వు? క్రిస్టియన్స్లో 2 ఉంటారు చూడు, వీళ్ళు. వీడు ఇందులో పాండిత్యం సంపాదించాడు, వాక్యంలో కాదు. ప్రసంగికుడిని పిలుద్దామంటే వాడు ఇట ఆట అంట, బుద్ధి లేకపోతే సరే. సిగ్గు, షేమ్ ఆన్ దేర్ ఫేసెస్. క్రైస్తవుని జరపడం మానే వెళ్ళిపోయి రివర్స్లో బాప్తిస్మం ఇస్తాం. ముందు ముంచి పట్టుకొని అప్పుడు లేపాలి. నేను మళ్ళా లోకంలో కలిపి వేయిస్తున్నాను, వెళ్ళుము, మళ్ళా గుడిలో కనపడకుము, కనబడినతో నీ తోలు ఒలిచడం పో అని పంపించాలండి. వాడు క్రైస్తవుడటండి. ఈ కుల పిచ్చి ఒకటి, డినామినేషన్ పిచ్చి. బైబిల్ ఎక్కడో మూలకు పెట్టేశారు. బైబిల్ ఎవరికి కావాలండి? ముందు ఇది తెలుసుకున్నాం, 2, 3 అండి. ఎంత భయంకరం, ఎంత దారుణం, ఎంత సిగ్గుకరం. వీళ్ళు మళ్ళీ పాట పాడతారు. అంచదీనమందు దూత బూర నూదుచుండగా నేను కూడా చేరియుందు నక్కడ. వీటంటోడు అక్కడికి వస్తే అది పరలోకం కాదు, అది పాతాళం కంటే హీనంగా తయారవుతుంది. ఈ రానేడు దేవుడు అక్కడికి. నువ్వు పాడుకోగానే అయిపోయిందా? ప్రతి విధమైనటువంటి దాగు, మురికి, మరక, కళంకము, ముడుత, అట్టిది మరి ఏదైనా లేని సంఘము కొరకే ప్రభు వస్తున్నారు. పెళ్లి కూతురు బద్దకించి ఉదయం 10 గంటలకు పెళ్ళండి, ఇది 9:30కు లేచింది అనుకో. కళ్ళు కడుక్కోలేదు, పళ్ళు తోముకోలేదు, స్నానం చేయలేదు, చింపిరి నెత్తి, చింపిరి జుట్టు. అట్లాగే నైటీలో కూర్చో
చీర కట్టుకోలేదు, లేచి బద్ధకంగా ఒళ్ళిరుచుకొని చూసారు 10 పెళ్లి ముహూర్తం అని గబగబా అలా నైటీతో ఊసుకళ్ళతో ఆ పాచి నోటితో వచ్చి కూర్చొని అలాగే చింపిరి నెత్తితో కూర్చుందని పాస్టర్ గారు అడుగుతారు, ఈమెను నీ పెళ్లి భార్యగా చేసుకుందువా అంటే నేను సచ్చినా చేసుకోను. ఇది పెళ్లినాడే ఇంత కంపు కొడుతోంది, తర్వాత ఇంకా ఏ ఆకారంలో ఉండునో గురువర్యా నేను భరించలేను, ఊహించలేను, ఇది నేను చేసుకోను అంటాడు. పెళ్లి రోజు ఎంతో కష్టపడి ముస్తాబు చేసి అందంగా చేస్తేనే ఆ తర్వాత రోజు నుంచి ఆ మేకప్ అంతా ఊడిపోయి వికారంగా తయారవుతారు. ఈ పెళ్లి మేకప్పే ఇంత అందంగా ఉందే, నేను రేపటి నుంచి భరించలేదు గురువర్య, నాకు వద్దు, ఆ ఇచ్చిన కట్నం డబ్బులు వాపసు ఇస్తాను కానీ ఇది వద్దు నాకు అంటావు. ఏమండి, మరి పరలోకపు పెండ్లి కుమారుడు రానయ్యి ఉన్నాడు, మనం ఇంకా నిద్రపోతేలాగా? నిద్రించుచున్న నీవు మృతులలో నుండి మేల్కొని లే, ప్రభు నీ కొరకు రానయ్యి ఉన్నాడు, నీ రాజు ఇదిగో నీ రాజు నీ కొరకు వచ్చుచున్నాడు, నీ ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడు, స్నానం చెయ్యి, మంచి బట్టలు కట్టుకో, మురికి బట్టలు వదిలించేసేయి, ఆపాదమస్తకము శరీరములో ఆత్మలో ప్రాణములో పరిశుద్ధుడివై పరిశుద్ధురాలవై నీ నడవడికలోను వ్యక్తిత్వములోను సిద్ధాంతములోను బోధలోను లోపము లేని వాడవై వధువుగా సిద్ధపడాలి. ఎన్ని కూటాలు పెట్టి ఏం లాభం, ఇంకా స్నానమే చేయలేదు, పళ్ళే తోముకోలేదు, పాచి పళ్ళతోనే పోయి అన్ని కూటాలు కూర్చుంటున్నారు, వస్తున్నారు, కంప ఎక్కడ కంప అక్కడే ఉంది, ఏమెత్తబడతామండి చాలు. అందుకే నేను కొంచెం తీవ్రంగా మాట్లాడతాను ఒక్కోసారి, ఎందుకంటే అప్పుడే ఉలికిపడి కాస్త మెళుకు వస్తుందేమో. విశ్వాసులలో ఒక జాగరూకత, అవేర్నెస్ రావాలండి. నేను ఉన్నట్లే ఉండి మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళలేదు, నేను మారాలి, నేను శుద్ధుడను కావాలి, సంపూర్ణుని కావాలి, ప్రభు రానయ్యి ఉన్నాడు, పెళ్లి కూతురుగా సిద్ధపడాలి. ఎంత ఉత్సాహంగా వేకుని అలారం పెట్టుకొని లేవాలి, స్నానం చేసుకోవాలి, నీకు నువ్వు చేసుకునే పనులు ఉంటే అమలక్కలు చేసే సిద్ధపాటు ఉంటుంది. ఎంతో తిప్పలు పడితే కానీ ఆ అమ్మాయి కొంచెం చూడబుల్గా తయారవుతుంది. అప్పుడు ఈమెను చేసుకున్నదవా అంటే సరే చేసుకున్నదని అంటాడు. ఏంటి గనక మనం సిద్ధపడదాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ పాట పాడుకుందాం. కడపటి బూరామ్రోగనే కనురెప్ప పాటున మారెదవా వడిగా మేఘాశీనుడవై నడి ఆకాశం పోగలవా గొర్రె పిల్ల సంగమ క్రీస్తురాజు సంగమ గొర్రె పిల్ల సంగమ క్రీస్తురాజు సంగమ రారాజునెదుర్కొనగలవా రారాజునెదుర్కొనగలవా ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా. దేవుని బిడ్డలారా, ప్రభువు మనల్ని ఎలాగూ ఎదుర్కోవాలనుకున్నాడంటే ముడతయు కళంకమును అట్టిది మరి ఏదైనా లేని సంఘముగా. నేను మీకు ఒక విషయం చెబుతాను. మన ప్రవర్తన విషయంలో మనము లోపము లేని వారమై ఉండాలి. మనము నమ్ముచున్న సిద్ధాంత విషయములో కూడా లోపము లేని వారమై ఉండాలి. చాలా మందికి ఈ విషయం అర్థం కావడం లేదు. డాక్టర్ని గీట్లే ఎవరికి కావాలండి? యేసు ఉంటే చాలు, రక్షణ ఉంటే చాలు, డాక్టర్ అనవసరం. అంటే వీడికి ఆ గందరగోళం తెముల్చుకోవడం అలవిగాక చేతగాక ఏది సత్యమో కనుక్కోలేక ఆ డాక్టర్ అనవసరం అండి. ఏది చెప్పినా ఒకటి, యేసు ముఖ్యం, రక్షణ ముఖ్యం. ఐ డోంట్ వాంట్ డాక్టరీన్, ఐ వాంట్ జీసస్ అనే ఒక విధమైన వింత జీవులు బయలుదేరారు. ఏమండి, చాలా తప్పు.
సిద్ధాంతము నాకు అక్కరలేదు, యేసు ఉంటే చాలు అనేది చాలా 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 తప్పు అభిప్రాయం. 1 తిమోతి పత్రిక 4:16 చూడండి. ఓ తిమోతి, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండును. అట్లు చేసి ఏమండి, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుంది. అందరూ చెప్పండి, ఓ తిమోతి, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్తగా ఉండుము. 2 విషయాల గూర్చి జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదట నిన్ను గూర్చి అంటే నీ బ్రతుకును గూర్చి అని అర్థం. హౌ యు లివ్, ఎలా బ్రతుకుతున్నావో జాగ్రత్త. రెండవది నీ బోధను గూర్చి అంటే నీ సిద్ధాంతమును గూర్చి. సిద్ధాంతం అవసరమా కాదా? సిద్ధాంతం అవసరం లేదా? సిద్ధాంతం అవసరం లేకపోతే మరి యూదా ఎందుకు రాశాడు? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధ కొరకు పోరాడమని యూదా ఎందుకు రాశాడు? సిద్ధాంతం అవసరం లేకపోతే నానా విధమైన భిన్న బోధల త్రిప్పబడకూడని పౌలు ఎందుకు రాశాడు? సిద్ధాంతం అవసరం లేకపోతే 1 తిమోతి 1:6 పౌలు ఎందుకు రాశాడు? సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దు ఎందుకు రాశాడు? సిద్ధాంతం అవసరం లేకపోతే అపొస్తలుల కార్యాలు 15:1 పౌలుకు బర్నబాకు సున్నతివాదులతో విశేష వివాదం ఎందుకు కలిగింది? యూదయ నుండి కొందరు వచ్చి మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే రాని మనం రక్షణ పొందలేమని బోధిస్తే పౌలు బర్నబా ఏమనుకున్నారు? పోనీలే బ్రదర్, సిద్ధాంతం నాట్ ఇంపార్టెంట్, యేసు అంటున్నాడుగా అంతే చాలు అని అనుకోలేదే. ఏమన్నారు? పౌలుకు బర్నబాకు వారితో విశేష వివాదమును తర్కమును కలిగింది. ఎందుకట తర్కించడం? ఏదో ఒక డాక్టర్ లేదు మనకు అనవసరం, యేసు ప్రభు అని అంటున్నాడుగా అనుకోలేదే మరి. పిల్లారా, నీ బ్రతుకు సరిలేకపోయినా ప్రమాదమే. నీవు నమ్ముచు బోధించుచున్న బోధ సరిలేకపోయినా నీకు చాలా ప్రమాదం. నిన్ను గూర్చి నీ బోధను గూర్చి నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే నిన్ను నీవు రక్షించుకుంటావు, నీ బోధ వినువారిని కూడా రక్షించుకుంటావు. నీ బ్రతుకును గూర్చి నీ సిద్ధాంతాన్ని గూర్చి నీకు జాగ్రత్త లేకపోతే నీకు ప్రమాదమే, నిన్ను వెంబడించే వాళ్ళకు కూడా ప్రమాదమే అన్నమాట. మై లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మై డాక్టర్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. కనుక సరైన సత్య సిద్ధాంతము కొరకు అన్వేషణ చెయ్యాలి అని ప్రజలకు పిలుపునిచ్చి ప్రజలను ప్రేరేపించే పరిచర్య. కాబట్టి సత్యము కొరకు వెదకండి, సత్యములో ప్రతిష్ఠింపబడండి నేర్పించే సభలు. కాబట్టి మన సభలకు ఏం పేరు పెట్టాం? సత్యాన్వేషక సభలు. యేసు దొరికితేనే చాలదు. యేసు బోధించిన సత్యాన్ని ఈ 2000 ఏళ్ళలో పోగొట్టుకున్నాం. దాన్ని మళ్ళీ మనం వెలికి తీయాలి. మా తాత ఒకలాగా చెప్పాడు, మీ తాత ఒకలాగా చెప్పాడు అయితే అసలు పౌలు ఏం చెప్పాడు అది కనుక్కోవాలి. పేతురు, యోహాను, యాకోబు వాళ్ళు ఏం చెప్పారు? బైబిల్లో ఏం రాసింది? ఆ ప్రకారం మన బ్రతుకును బోధను దిద్దుకుంటే రేపు న్యాయపీఠం ముందు అందముగా సిద్ధపరచబడ్డ వధువులాగా మనం కనబడతాం. బోధలన్నిటినీ సరిగా పరీక్షించడానికి దేవుడు ఒక చట్రం తయారు చేశాడు. ఆ చట్రం ఎప్పుడు రాశాడు తెలుసా? నేనేం చెప్పాను? అంతములో ఉండబోయే సమస్య దేవునికి ప్రారంభము కంటే ముందే, బిఫోర్ ద బిగినింగ్ తెలుసు. ఈ సైతాన్ గాడి బోడి తెలివి దేవుడి ముందు ఏ పడదండి. వాడు ఇలా చేస్తాడని దేవుడు ఏం చేశాడంటే ప్రప్రథమ లేఖన ప్రవక్త అయిన మోషే ద్వారానే ఆ ప్రమాణ వాక్యమును ముందే స్థిరపరిచాడు. మోషే ద్వారా దేవుడు వ్రాయించిన లేఖనములలో కొత్త నిబంధన సంఘానికి బోధలన్నిటినీ కొలవగలిగే ప్రామాణిక కొలబద్ద మోషే రాసిన లేఖనాల్లో ఉంది. మోషే భక్తుడు వ్రాసిన లేఖనాల్లోనే కొలబద్ద ఉందండి. దాంతోనే మనం మన బోధలన్నీ కొలుసుకోవచ్చు. ఆ కొలబద్దే లేవియా కాండము 23వ అధ్యాయం. ఇది కొలబద్దని నేను నిరూపించగలను, ఎలా కొలుచుకోవాలో చెప్పగలను.
ఒక బైబిల్ కాలేజీ చదివినంత విలువ అవుతుంది. సమయం ఇప్పుడు లేదు కానీ లేవియా కాండం 23వ అధ్యాయమే ప్రామాణిక కొలబద్దగా మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా పౌలు, పేతురు, యోహాను చేసిన బోధలోనికి మనం షార్ట్కట్లో వచ్చేస్తాం. అర్థమైందా? లేవియా కాండం 23వ అధ్యాయంలో నేర్పబడుతున్న సత్యమును కొలబద్దగా ఉపయోగించి మన బోధలన్నింటినీ మనం దిద్దుకుంటే షార్ట్కట్లో దగ్గరదారులో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధలోకానికి చేరుకుంటాం. దేవుడు ఎంత మహాజ్ఞానో చూడండి. క్రీస్తు తర్వాత సాతాను తెచ్చిపెట్టే డినామినేషన్ గందరగోళానికి క్రీస్తు పూర్వం 1500 ఏళ్ల క్రిందట పరిష్కారం రాసిపెట్టాడు. అందుకే లేఖన పరిశోధన అవసరం జీవితంలో. అన్నమైనా మానుకోండి కానీ లేఖన పరిశోధన మానొద్దు. లేవియా కాండం 23వ అధ్యాయంలో 7 పండగలు ఉన్నాయి. ఆ 7 పండగలలో ప్రభు చిత్తమైతే రేపు నేను ఆ విషయాన్ని పంచుకుంటాను. మొదటిది పస్కా పండుగ, రెండవది పొంగని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది పెంతెకోస్తు పండుగ, వారముల పండుగ, ఐదవది బూరధ్వనుల పండుగ. 23వ అధ్యాయం 24వ వచనంలో ఐదవది బూరధ్వనుల పండుగ. 27, 28వ వచనంలో ఆరవది ప్రాయశ్చిత్తార్థ దినం అనే పండుగ. 33వ వచనంలో 34వ వచనంలో ఏమని రాయబడింది? పర్ణశాలల పండుగ. ఈ 7 పండుగలు 23 5వ వచనంలో పస్కా పండుగ, 6వ వచనంలో పొంగని రొట్టెలు, 12వ వచనంలో ప్రథమ ఫలము. కొంతమంది తప్పించుకోవడానికి చూస్తారు, బ్రదర్ ఇప్పుడు మనం అవన్నీ సెటిల్ చేయడం చాలా కష్టం అండి. శతాబ్దాల నుంచి పెద్దలందరూ చెప్పారు, వాళ్ళందరూ పిచ్చోళ్ళటండి అండి. డినామినేషన్ పెద్దలంటే సామాన్యులు కాదు, అందరూ మహానుభావులు, మహామేధావులు. ఒక్కోళ్ళకి ఒక్కో రకంగా తోచింది. మనం ఎవరిని తృణీకరించడానికి వీల్లేదు. ఇవి తృణీకరించాల్సి వస్తే పౌలును తృణీకరించవచ్చులే కానీ మా డినామినేషన్ తాతని మాత్రం తృణీకరించలేం. పౌలును పేతుర్ని తృణీకరించవచ్చు కానీ మా తాతగారిని మాత్రం తృణీకరించలేం అండి. నువ్వు మీ తాత ప్రకారం చేయి, నేను మా తాత ప్రకారం చేయి. అసలు తాతను మాత్రం పాలెం వెలుపలికి వెళ్ళగొట్టాడు. పౌలుకు పేతురుకు చోటు లేదు. మీ తాత ముఖ్యం, మా తాత ముఖ్యం, పౌలు ముఖ్యం కాదు, మనం కలిసిమెలిసి ఉండాలి అనే దౌర్భాగ్యులు బయలుదేరారు. వాళ్ళకి మా వందనాలు. దేవుడు వారిని ఆశీర్వదించునుగా అని నేను దీవించుచున్నాను. ఇక ఒళ్ళు చిరెత్తిపోతుంది, ఏం చేస్తారు? సంస్కరణకు వాళ్ళు పూనుకోరు, ఒకడు పూనుకుంటే అడ్డు పుల్లలు ఇటు. ఇంకెప్పటికంటే సంపూర్ణమయ్యేది. కనుక ప్రియులారా, మీలోనే ఒక మార్టిన్ లూథర్ లేవచ్చు. భారతదేశమును కదిలించగలిగిన ఒక ఏలియా మీలోనే లేవచ్చు. మనం దేవుని కొరకు సమర్పించుకున్నాం. ఈ కార్యక్రమానికి మనం అంకితం అవుదాం. ఒక వినూత్నమైన పద్ధతిలో వాక్య బోధన, సువార్త ప్రకటన చేసి భారతదేశమును దేవుని సత్యమునకు నడిపించడానికి మనం ఈ దినాన ఒక తీర్మానం చేసి కంకణం కట్టుకుందాం. ప్రభు మనకు సహాయం చేయను కాదు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. అందరము ప్రార్థనలో ఉందాం. ప్రభు తట్టు చూద్దాం. ఇక ముందు సాతాను ఏర్పరిచిన గందరగోళానికి పరిష్కారం అన్ని గ్రంథములలో దేవుడు వ్రాయించాడు. రెండవ రాకడకు ముందు మరలా సాతాను గందరగోళం సృష్టించాడు. దాన్ని పరిష్కరించే ప్రమాణ వాక్యమును దేవుడు లేఖనముల్లో ఎప్పుడో ఏనాడో వ్రాయించాడు. క్రీస్తు సంఘమా, వాక్యమును మధించి పరిశోధించి ప్రమాణ వాక్యమును కనుగొని దానిని పాటించి దానితో కొలిచి
భిన్నబోధలన్నిటినీ తొలగించి సత్యబోధలో మనము ప్రతిష్ఠితులమై అందరినీ ప్రతిష్ఠింపజేయటానికి మనం పూనుకొందామా? అందరం అలాగ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను బలపరచు. మహామహా శూరులు, వీరాధి వీరులు చేష్టలుడిగి చూస్తూ ఉండగా చిన్న బాలుడైన దావీదును వాడుకొని గొలియాతును సంహరించి ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలిగించినావు దేవా. పెద్ద పెద్దవాళ్ళు, హేమాహేమీలైనటువంటి నాయకులు ఈనాడు చేష్టలు దక్కి చూస్తూ ఉండిపోయారు. నేను చిన్న దావీదును అనుకో తండ్రి, నన్ను వాడుకొని ఈ లోకాన్ని సరిచేయి. నువ్వు సమర్థుడవు. ఒక గాడిదను వాడుకున్నావు, గాడిద దౌడ ఎముకను వాడుకున్నావు. నన్ను వాడుకో తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓసురు గారిచే రచించబడిన గ్రంథాలు ఒమేగా స్వరం అనే మాసపత్రిక, కరపత్రికలు మా వద్ద సిద్ధంగా ఉన్నాయి. రంజిత్ ఓసురు గారి ఇతర ప్రసంగముల ఆడియో అండ్ వీడియో క్యాసెట్లు, పాటల క్యాసెట్లు పొందగోరేవారు తమ